ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ ఇసుకాసురులకు తిరుచానూరు సమీపంలో స్వర్ణముఖి నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న వారాహి అమ్మవారి ఆలయం కనిపించింది. ఇంకేముంది, గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసేశారు. నిత్యం నవధాన్యాలతో పూజలందుకున్న వారాహి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మురికి కాల్వలో పడేశారు తెలుగు తమ్ముళ్లు. అధికారం మాది, మేం ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్నారు టీడీపీ గూండాలు. దీంతో భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేను సనాతని, హిందూ ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కనీసం దీనిపై స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు నిందితుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? దీన్ని వెనకుండి నడిపించింది ఎవరు? వారాహి అమ్మవారి గుడి విధ్వంసంపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇదంతా కామెడీ వాళ్ళు ఉన్నదినా దాన్ని ఇదంతా కామెడీ వాళ్ళు ఉన్నది. కామెడీ వాళ్ళు మొత్తం దోసి ఇట్లా తీసుకుని పోయేసి జేసీబీ ట్రాక్టర్లు పెట్టి ఆడ తోలేశాడు. లోపల ఉన్న విగ్రహాలు, శూలాలు అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకుని తోసేశారు. ఇవ్వండి, ఇక్కడ నీళ్ళ ట్యాంక్ ఉండింది, పలాకన శాఖ లాగుండే ట్యాంక్ ఉండింది. ఇక్కడ నీళ్ళ ట్యాంక్ బూడిపోయాడు. పెద్ద పెద్ద పుట్టలు, 2 పుట్టలు ఉన్నాయి. నీకంత ధైర్యం ఉంటే పనులు చేసుకో, ఏ పనున్నా దొంగ మాట రాత్రులు ఏం చేసుకోలేదా? ఒంటి గంటకు వచ్చి గుడిని ధ్వంసం చేసినారు సార్. మాకు ఎట్లో తెలిసి మేము వచ్చి నిలిపినాం సార్. నైటే వచ్చినాం సార్. 2 నుంచి ఇక్కడే ఉన్నాం సార్. వాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద కొట్టేదానికి వచ్చి ఇన్ని చేసిపోయినారు సార్. ఇప్పుడు ఇది తరతరాల గుడినైనా మన పూర్వీకులు ఇక్కడే నాగాలమ్మను పూజించేవాళ్ళు. మూలస్థానమ్మ అని పెద్ద మాను ఉండేది అక్కడ రోడ్డు పక్కన. అప్పుడు మూలస్థానమ్మ జాతరకి మూలస్థానమ్మను మొక్కేవాళ్ళు. ఆ చెట్టే లేకుండా అబ్బాయి తాతాయి గంగమ్మకు మొక్కునేవాళ్ళు, మా కుంటి గంగమ్మకు మొక్కునేవాళ్ళు. ఇదంతా పూర్వీకులు దేవుళ్ళను పెట్టింది స్థావునైనా. ఆ దినంలో ఇప్పుడు ఎవరేదో జరిగిపోతా ఉంది. దేవుళ్ళు నిలబెట్టకపోతే ఎట్టనైనా భూమి నిలుస్తుంది. మా బిడ్డలంతా అంబోని అల్లాడుతున్నారు నైనా. ఆ బిడ్డలకి రక్షణ ఇవ్వండి, దేవుళ్ళని కాపాడండి నైనా. ఇదంతా పెన్షన్ నైనా నాగాలమ్మ పూర్వీకులు, మా రెడ్డి గారి వాళ్ళదా పూర్వీకుల నుంచి ఇక్కడే నాగాలమ్మని పూజించేవాళ్ళు. ఊరు పుట్టకు పాలు పోసుకునేవాళ్ళం నైనా. మేము అన్నీ లేకుండా చేస్తున్నారు ఎట్టనైనా. కూటమి సర్కార్ పాలనలో మహిళలు, చిన్నారులకే కాదు దేవతామూర్తులకు, ఆలయాలకు సైతం రక్షణ కరువైంది. కూటమి సర్కార్ అండదండలతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఈసారి ఏకంగా అమ్మవారి ఆలయంపై కన్నేసి తమ వ్యాపారానికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతో ఆలయాన్ని ధ్వంసం చేసేశారు పచ్చనేతలు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధి తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఆనుకుని ఉన్న భూమిలో ఎన్నో నిర్మాణాలున్నాయి. వీటిలో వ్యవసాయం చేసుకునేవారు ఉన్నారు. సర్వే నంబర్ 458లో నది పోరంబోకు స్థలంగా రెవెన్యూ రికార్డులో ఉంది. ఈ స్థలాన్ని మునిరెడ్డి, మణిరెడ్డి నుంచి సురేంద్రబాబు అలియాస్ మహారుద్ర వారాహి స్వామి వారు కొనుగోలు చేశారు. ఆ స్థలంలోనే వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి నిత్య పూజలు చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఈ స్థలంలో ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇసుక ఇప్పుడు కాసులు కురిపిస్తుండటంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అనుచరుడిగా ఉన్న కిషోర్ రెడ్డి అమ్మవారి ఆలయం ఉన్న స్థలంపై కన్నేశాడు. ఇంకేముంది, స్థానిక ఎమ్మెల్యే కూటమి సర్కార్ అండదండలతో రెచ్చిపోయాడు. ఈ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ వార్నింగ్లు ఇచ్చాడు. వినకపోవడంతో ఆలయాన్ని, విగ్రహాలను ధ్వంసం చేసేశారు. మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విజయమూర్తి.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో కూటమి నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన తర్వాత స్వర్ణముఖి నదీ తీరంలో ఇప్పటికీ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇసుకను తోడుకుంటూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ యొక్క గుళ్ళు గోపురాలను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఆనుకున్నటువంటి ఈ యొక్క స్వర్ణముఖి నదీ తీరం పరివాహక ప్రాంత భూమి ఇది. సర్వే నెంబర్ 458 లో ప్రధానంగా 149 ఎకరాల భూమి ఉంది. ఈ యొక్క భూమి కొంతమంది సాగుబడిలో ఉంది. వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి భూముల అమ్మకాలు కూడా సాగించారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా నిన్న జరిగినటువంటి గొడవకు ప్రధాన కారణమైనటువంటి భూమిలో ఇక్కడ ఉన్నటువంటి మహారుద్ర వారాహి స్వామికి సంబంధించినటువంటి గుడిని, ఇక్కడ అమ్మవారి గుడిని ఇక్కడ ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ మాటల్లో వారి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, గొడవకు సంబంధించి ఎన్ని రోజులు వివాదం నడుస్తోంది, అసలు ప్రధాన కారణం ఏంటి? జై వారాహి, నమో వారాహి. ఈ ఆదివారాహి దేవాలయాన్ని కట్టి 5 సంవత్సరాలు అయింది. మేము ఇక్కడ భక్తులు విచ్చేస్తూ మేము పూజలు యాగాలు చేసుకుంటూ అమ్మవారి ఉపాసకులుగా మేము ఉంటున్నాము. గత సంవత్సరం జూలై ఆదివారాహి నవరాత్రులు అయిపోయినప్పటి నుంచి ఈ స్థలాన్ని ఖాళీ చేసి మాకు స్వాధీనం చేయాలని చెప్పి వై గంగిరెడ్డి కుమారుడైనటువంటి వై రామిరెడ్డి, వై మన్రెడ్డిలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఆలయం నిర్మించాం, ఇదంతా ఖాళీ చేసేదానికి లేదని చెప్పి మేము చెప్తే దీని మీద వాళ్ళ హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు కొట్టివేయబడింది, డిస్మిస్ కాబడింది. అప్పటి నుంచి అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసుకొని వెళ్లిపోవాలనే ఒక ఉద్దేశం వాళ్లకు ఉంది. భక్తుల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, అమ్మవారిని ఇబ్బంది పెట్టారు. 9న వచ్చి మణిరెడ్డి, రామిరెడ్డితో పాటు 30 మంది గూండాలను వెంటబెట్టుకుని మారణాయుధాలతో దాడి చేశారు. ఆలయంలో పూజలు చేసుకునే మహిళలపై కూడా దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. టీడీపీ నేతల దౌర్జన్యాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాపైనే కంప్లైంట్ ఇస్తారా అంటూ కోపంతో ఊగిపోతూ అదే రోజు రాత్రి జేసీబీలతో ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఎన్నోసార్లు ఉప ముఖ్యమంత్రికి వెళ్ళి కూడా జనవాణిలో నేను కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను. జనవాణిలో కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారితో అక్కడి నుంచి మాట్లాడి మీరు వెళ్ళండి, సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇక్కడున్న ఎస్పీ గారిని కలిశాను, అయినా ప్రయోజనం లేదు. మళ్లీ 10 రోజులకి మళ్లీ వాళ్ళు నా పైన గొడవ ఇస్తే నేను స్పందన కార్యక్రమంలో వెళ్లి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసి వచ్చిన 2వ వారమే మా మీదనే కంప్లైంట్ ఇస్తావా అని దాదాపు మొన్న 9వ తేదీ ఉదయం మణిరెడ్డి, రామిరెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 30 మంది నాకు గుర్తు తెలియని వ్యక్తులు అందరూ వచ్చి ముక్కుమ్మడిగా దాడి చేయడం, ఇక్కడ పనిచేసడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి ఫోన్లు లాక్కొని ఈ సమాచారం బయట పోలీసులకు గాని ఇతరుగా తెలియకూడదు కానీ అంత దౌర్జన్యం చేసి నన్ను ఒక మూలను కూర్చొని పెట్టి మొత్తం ధ్వంసం చేశారు.